హలో అండి, వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. మీరు ఎప్పుడైనా ఎగ్ ఫ్రై ఇలా ట్రై చేస్తారా? లేదంటే ఇప్పుడు కన్ఫర్మ్గా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే 3 గుడ్లను తీసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కరివేపాకు కారం పొడి కోసం కడాయిలో 4 ఎండుమిర్చి, 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, అలాగే 1/2 స్పూన్ ధనియాలు వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఎక్కువగా ఫ్రై చేస్తే చేదు వచ్చేస్తుంది కర్రీ అనేది. ఇప్పుడు ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, పీల్ తీసినవి. అలాగే కొంచెం జీలకర్ర పొడి, 3 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ గసగసాలు వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకొని తీసి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో కరివేపాకు అనేది వేసి తడి ఆరేంత వరకు కూడా జస్ట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ అనేవి వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని, ఎగ్స్ ఎక్కువగా ఫ్రై చేయవసరం లేదండి, జస్ట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి వేసుకొని జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు కారం పొడి అనేది వేసుకొని బాగా సిమ్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 స్పూన్ కారపొడి వేసుకొని మనం కారం అనేది రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు అనేవి వేసుకొని ఈ ఎగ్ ముక్కలకి బాగా కారం అనేది పట్టించుకోవాలండి. సిమ్లోనే ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. రెడీ అయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని దింపేయడమేనండి. అంతే, ఎంతో టేస్టీ అయిన కరివేపాకు కారంతో ఎగ్ ఫ్రై రెడీ. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.